వెల్కమ్ టు సుస్మిత ఐఏఎస్ స్టడీ సర్కిల్. సుస్మిత ఐఏఎస్ స్టడీ సర్కిల్కు స్వాగతం. మనము గత వీడియోలో ఏపీపీఎస్సి నుంచి టీఎస్పీఎస్సి, గ్రూప్ 1లో, గ్రూప్ 2, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్ లాంటి ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని మనము డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి రాజ్యాంగ నిర్మాణ సభ లేదా రాజ్యాంగ పరిషత్కు సంబంధించినటువంటి చాప్టర్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనము డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వచ్చినాయి, ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది, డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము లెసన్లోకి మనం వెళ్ళినట్లయితే ఈరోజు డ్రాఫ్టింగ్ కమిటీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. గత వీడియోలో రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగ పరిషత్ కొన్ని కమిటీలు నియమించింది. వాటిలో మేజర్ కమిటీలు, మైనర్ కమిటీలు కొన్ని నేర్చుకున్నాం. మేజర్ కమిటీల్లో 8 మేజర్ కమిటీలు ఉన్నాయి. వాటిలో అతి ప్రాముఖ్యమైనటువంటి కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. చాలా ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. ఈ రాజ్యాంగ నిర్మాణ సభ, రాజ్యాంగ పరిషత్ అనేది డ్రాఫ్టింగ్ కమిటీని 1947వ సంవత్సరం ఆగస్టు 29వ తారీఖున డ్రాఫ్టింగ్ కమిటీని నియమించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఈ ప్రశ్న అడిగారు. డ్రాఫ్టింగ్ కమిటీని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు నియమించింది అని అంటే 1947 ఆగస్ట్ 29వ తారీఖున. తర్వాత ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అని కూడా గతంలో ప్రశ్న రావడం జరిగింది. మొత్తం 7 సభ్యులు కలరు. వాళ్ళల్లో చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, లేదా రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు ఎవరు, ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు, వీటన్నిటి కూడా ఒకటే. ముసాయిదా కమిటీ అధ్యక్షుడన్నా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్నా, రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షుడన్నా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇక్కడ మనం చూస్తే రాజ్యాంగ పరిషత్తుకు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడైతే రాజ్యాంగ రచనా సంఘానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షుడు. సో అంబేద్కర్ గారు కాకుండా ఇంకొక 6 సభ్యులు ఉన్నారు. అంబేద్కర్ గారితో కలిపి మొత్తం రాజ్యాంగ రచనా సంఘంలో మొత్తం 7 సభ్యులు కలరు. అంటే చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తర్వాత సభ్యులు మనం చూసినట్టయితే గోపాలస్వామి అయ్యంగార్, అల్లడి కృష్ణస్వామి అయ్యంగార్, తర్వాత కేఎం మున్షి, తర్వాత సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, తర్వాత వీళ్ళు కాకుండా ఇంకొక 2 ఉన్నారు. ఇప్పుడు 5 వచ్చారు. ఈ ఇద్దరిలో కూడా డిఫరెంట్గా కొన్నిసార్లు అడిగారు. ఒకటి మాధవరావు సంబంధించినటువంటి ప్రశ్న ఎట్లా అడిగారంటే ఎవరు అనారోగ్యం కారణంగా మాధవరావుని రాజ్యాంగ రచనా సంఘంలో తీసుకున్నారు అంటే మిట్టల్ అనేటువంటి ఆయన అనారోగ్యం కారణంగా ఏం చేశారంటే ఆయన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత కృష్ణమాచారి అనేటువంటి ఆయన్ని కేతన్ అనేటువంటి ఆయన మరణించడం వల్ల 1948లో ఆయన ప్లేస్లో కృష్ణమాచారిని తీసుకున్నారు. సో ఈ విధంగా 7 సభ్యులు రాజ్యాంగ రచనా సంఘంలో లేదా డ్రాఫ్టింగ్ కమిటీలో కలరు. ఈ 7కి అసలు ఏంటి, వీళ్ళకు రోల్ ఏంటి, ఎందుకు ఈ కమిటీ నియమించారు అని అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం అవసరం. ఆ రాజ్యాంగాన్ని రచించడానికి రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్ట్ని, ముసాయిదాని తయారు చేయండి అని ఈ ముసాయిదాను తయారు చేయడానికి 7 సభ్యులతో కూడినటువంటి ముసాయిదా కమిటీని లేదా డ్రాఫ్టింగ్ కమిటీని రాజ్యాంగ నిర్మాణ సభ లేదా రాజ్యాంగ పరిషత్ 1947 ఆగస్టు 29వ తారీఖున ఏర్పాటు చేసింది. ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ లేదా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేస్తూ వచ్చిందని అంటే భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరం అనే విషయాన్ని వాళ్ళు సుమారు ఒక 60 దేశాల రాజ్యాంగాలని పరిశీలన చేసిన తర్వాత మొట్టమొదటి ఒక డ్రాఫ్ట్ని, ముసాయిదాని 1948వ సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖున ప్రచురించారు. ఇది కూడా గతంలో అడిగారు, గత గ్రూప్ 2లో అడిగినట్టు పెట్టు. మొదటి డ్రాఫ్ట్ను ముసాయిదా కమిటీని
ఏ సంవత్సరంలో ప్రచురించింది? 1948 ఫిబ్రవరి 21వ తారీఖు. తర్వాత ఒక 8 నెలలు టైం ఇచ్చారు. తర్వాత ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకొని ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, వీటన్నిటి ఏమైనా డిస్కషన్ ఉంటే వీటన్నిటి గురించి వాళ్ళు చర్చించిన తర్వాత రెండవ డ్రాఫ్ట్ని, అంటే ఫిబ్రవరి నుంచి ఒక 8 నెలలు అంటే 1948 అక్టోబర్ నెలలో రెండవ డ్రాఫ్ట్ని వాళ్ళు లేదా ముసాయిదాని ప్రచురించారు. రెండవ ముసాయిదాని కూడా ప్రచురించిన తర్వాత సో దానిలో కొన్ని ఏమన్నా సరిచేసి అన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత చివరి ముసాయిదాను 1948వ సంవత్సరం నవంబర్ 4వ తారీఖున రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. రాజ్యాంగ పరిషత్తులో 1948 నవంబర్ 4వ తారీఖున ఈ యొక్క రాజ్యాంగ రచనా సంఘం తయారు చేసినటువంటి ఈ యొక్క ముసాయిదాను డ్రాఫ్ట్ను రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టారు. అయితే ఈ రాజ్యాంగ రచనా సంఘానికి ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి రాజ్యాంగం రచించడానికి ఎన్ని రోజులు వాళ్ళు సమావేశమయ్యారు? గతంలో అడిగారు. 141 రోజులు సమావేశమై ఈ విధంగా వాళ్ళు రాజ్యాంగానికి సంబంధించినటువంటి రచనని వాళ్ళు చేశారు. సరే, ఈ రాజ్యాంగాన్ని రచించడానికి ఈ యొక్క లేదా ముసాయిదాన్ని తయారు చేయడానికి ఎంత టైం పట్టింది అంటే 6 నెలల కన్నా తక్కువ టైంలోనే ఈ యొక్క ముసాయిదాన్ని వాళ్ళు తయారు చేశారు. ఈ ముసాయిదాని రాజ్యాంగ పరిషత్తులో వాళ్ళు ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టడం అయిపోయింది. ఎప్పుడైతే రాజ్యాంగ పరిషత్తులో ముసాయిదాన్ని ప్రవేశపెట్టారో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 2 పట్టణాల్లోగా సో వాళ్ళు డిస్కస్ చేశారు. మొదటి పట్టణం అంటే వాళ్ళు ఏం చేశారంటే మొదటి పట్టణం అనేదాన్ని 1948వ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు నుంచి లేదా 4వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఒక 5 రోజులు ఈ యొక్క రాజ్యాంగం వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ముసాయిదా మీద సాధారణ చర్చ, జనరల్ డిస్కషన్ వాళ్ళు చేశారు. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి సాధారణ చర్చని చేశారు. దీన్ని మొదటి పట్టణం అంటారు. తర్వాత రెండవ పట్టణం అంటారు. రెండవ పట్టణం అనేదాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే లేదంటే రెండవ పట్టణం ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1948వ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు నుంచి ప్రారంభించబడి 1949 అక్టోబర్ 17వ తారీఖు వరకు యొక్క సుదీర్ఘంగా ఈ యొక్క రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ పరిషత్ డిస్కస్ చేసింది. ఈ విధంగా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు రాజ్యాంగ పరిషత్తులో చాలామంది కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఎన్ని సవరణలు ప్రతిపాదించారు అంటే 7653 సవరణలు ప్రతిపాదించారు. 7653 సవరణలు ప్రతిపాదిస్తే రాజ్యాంగ పరిషత్ వాటిల్లో 2473 సవరణలు మాత్రమే స్వీకరించి వాటిని డిస్కస్ చేశారన్నమాట. 2473 సవరణలు మాత్రమే వాళ్ళు పరిశీలన చేశారు. సో ఈ విధంగా వాళ్ళు పరిశీలన చేయడం అయిపోయిన తర్వాత డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఉన్నటువంటి సభ్యులందరిలో అంటే 299 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో 284 మంది సభ్యులు హాజరై దాని మీద 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనని ఆమోదించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 1949 నవంబర్ 26వ తారీఖున దీని ముసాయిదాని వాళ్ళు ఆమోదించారు. అయితే ఈ రాజ్యాంగం రచించడానికి ఎంత టైం పట్టింది అనంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది కూడా చాలాసార్లు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్. అంతేకాకుండా రాజ్యాంగ పరిషత్ ఈ రాజ్యాంగ రచనకు సంబంధించి మొత్తం అసలు ఎన్ని సమావేశాలు నిర్వహించింది? ఇది 2017 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్. ఇది చూస్తే మొత్తం 11 సమావేశాలు నిర్వహించడం జరిగింది. మొత్తం 11 సమావేశాలు నిర్వహించారు. సో ఇది కూడా గతంలో అడిగినటువంటి ప్రశ్న. తర్వాత మొత్తం మీద అసలు ఈ రాజ్యాంగ పరిషత్ ముసాయిదాని రాజ్యాంగ పరిషత్ ఎన్ని రోజులు పరిశీలించింది అది కూడా అడిగారు. ఎన్ని రోజులు పరిశీలన? ఇదిగో 2017 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్ 114 రోజులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, గతంలో అడిగినటువంటి ప్రశ్న. అయితే ఈ రాజ్యాంగాన్ని రచించడానికి ఎంత ఖర్చు అయింది? 64 లక్షలు ఖర్చు అయింది. రాజ్యాంగాన్ని రచించడానికి ఎన్ని దేశాలని వాళ్ళు పరిశీలించారు? సుమారు 60 దేశాల రాజ్యాంగాలను వాళ్ళు పరిశీలించారు. ఇందుకే రాజ్యాంగ పరిషత్తుకు గుర్తేంటి? రాజ్యాంగ పరిషత్తుకు గుర్తు ఏనుగు అని మనం అర్థం చేసుకోవాలి. రాజ్యాంగ పరిషత్ సలహాదారుడు బెనగల్ నరసింహరావు. అయితే రాజ్యాంగాన్ని రాసించినప్పుడు
మొదటిగా రాజ్యాంగ పరిషత్ ఆమోదించిందా, ప్రవేశికను ఆమోదించిందా అని మనం చూస్తే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తు ప్రవేశికను లేదా పీఠిక లేదా ప్రియాంబుల్ని ఆమోదించింది. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే ఈ రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి మొత్తం చివరి సమావేశం, రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 11 సమావేశాల్లో చివరి సమావేశం 1950వ సంవత్సరం జనవరి 24వ తారీఖున రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది. ఇంతకీ చివరి సమావేశంలో ఏం చేశారు అని అంటే, చివరి సమావేశం కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో చాలా బిట్లు అడిగారు. ఏంటంటే భారతదేశానికి ప్రథమ రాష్ట్రపతిగా, గణతంత్ర భారతదేశానికి ప్రథమ రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని 1950 జనవరి 24వ తారీఖున ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతేకాకుండా 1950 జనవరి 24 చివరి రాజ్యాంగ పరిషత్ సమావేశంలో ఏం చేశారంటే, మన జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని అంటే జనగణమనను, వందే మాతరాన్ని రెండింటిని కూడా వాళ్ళు ఆమోదించారు 1950 జనవరి 24వ తారీఖున. అయితే తర్వాత ఈ రాజ్యాంగ పరిషత్ ఇంకా వేటిని ఆమోదించింది అంటే 1947 జూలై 22వ తారీఖున ఏం చేశారంటే, జూలై 22న జాతీయ జెండాని ఆమోదించారు. 1947లోనే ఇంకొక ఏం చేశారంటే, మన హిందీని దేవనాగరి లిపిలో నుంచి తీయబడినటువంటి ఈ యొక్క హిందీని కేంద్ర అధికార భాషగా 1947 సెప్టెంబర్ 17వ తారీఖున ఈ యొక్క రాజ్యాంగ పరిషత్ ఈ యొక్క ఏం చేస్తూ వచ్చిందంటే, ఈ హిందీని అధికార భాషగా ధృవీకరించింది లేదా ఆమోదించింది. 1949వ సంవత్సరంలో భారతదేశాన్ని కామన్వెల్త్ దేశంలో సభ్య దేశంగా ఏం చేస్తూ వచ్చిందంటే రాజ్యాంగ పరిషత్ ధృవీకరించింది. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించినటువంటి విషయాలు మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా ప్రశ్నలు కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రతి ప్రశ్నని కూడా చాలా జాగ్రత్తగా అభ్యర్థులు నేర్చుకోవాలి. రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి అని అంటే, రాజ్యాంగాన్ని ఆమోదించిన మొదట్లో 395 నిబంధనలు, 8 షెడ్యూళ్ళు, 22 భాగాలతో ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించడం జరిగింది. సో ఇవన్నీ కూడా డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించినటువంటి బిట్స్. కాబట్టి ఈ డిస్కషన్ అంతట్లో అంబేద్కర్ గారి యొక్క వాక్చాతుర్యం, ఆయన యొక్క ప్రతిభా పాఠవాన్ని వాళ్ళు గుర్తించి ఆయన ఏమన్నారంటే ఆధునిక మనువు అన్నారు, భారత రాజ్యాంగ నిర్మాత అన్నారు, భారత రాజ్యాంగానికి పితామహుడు అన్నారు. ఈ విధంగా ఇవన్నీ కూడా అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి బిట్స్ అన్నమాట, ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్. కాబట్టి ఇంకా నెక్స్ట్ క్లాస్లో మిగిలినటువంటి ఈ రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించినటువంటి బిట్స్ మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో